నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. జూలై మాసంలో తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు పరమేశ్వరానుగ్రహకటాక్షఫల సిద్ధిరస్తు. గురుగారు, జూలై మాసం ఆషాఢ మాసం తులారాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది? జాగ్రత్తలు ఏదైనా తీసుకోవాలంటే చెప్పండి. తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి ఇచ్చేస్తారు. తులారాశి వారి దగ్గరికి ఏమిటంటే లాభము నష్టము ఈ వ్యవస్థను అంచనా వేసుకుంటూ ఉంటారు. మనకి గౌరవం ఉందా లేదా, గౌరవం ఉంటే మనం వెళ్దాం, గౌరవం లేని చోటకి మనం అసలు అడుగు పెట్టద్దు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుని వారి యొక్క కార్యక్రమాలు ప్రారంభం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనం ఈరోజు ఇంత వెచ్చిస్తే రేపు మనకి ఎంత వస్తుంది, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనేటువంటి ధోరణితో ఈ తులారాశి వారి యుక్తాలు నడుస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరు స్నేహయుక్తం చేస్తున్నా సరే, వీడు చదువుతాడా, వీడు చదువుకుంటే మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడా, వీడు ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు చెప్తూ ఉంటాడా అనేటువంటి ఒక అంచనా వేసి మాత్రమే స్నేహయుక్తాలు చేస్తూ ఉంటారు. అది మనం స్వార్థం కోసం చేస్తున్నాడేమో అని అనుకుంటాం, కానీ అతను ఎదుటి వ్యక్తి బాగుంటే మనం బాగుంటామని నానులో ఆలోచిస్తున్నాడు, మనం ఆలోచించాం. ఈ విధంగా తులారాశి వారి యుక్తం నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా తులారాశి వారి దగ్గరకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే సహాయం అనేటువంటి చేస్తారు. దాని నుంచి మనం ఏమైనా ఒక థ్యాంక్స్ ఆశించాం, వీళ్ళు ఆశించరు, చేసేసాం, అయిపోయింది, అంతే. ఆ తర్వాత వీరికి తెలిసే ఆ చేయడం అనేది ఉంది, మనం గ్రహించగలం. అంటే వీళ్ళు ముందే అనుకుంటారు వాడి సహాయం చేయడం వల్ల మనకు ఉపయోగపడుతుందిలే అని ముందులే వీళ్ళు నిర్ణయం చేసుకుని సహాయం చేస్తారు. కానీ మన ముందు ఏం చెప్తారంటే ఏం కాదులే, నాకున్నది చేశాను అనేటువంటి మాటని తులారాశి వారు నడుస్తూ ఉంటుంది. ఇక ఈ నెలలో వచ్చేసరికి తులారాశి వారికి మిశ్రమైన ఫలితాలు కల్పిస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే అనుకున్న పనులు అవ్వడం, అనుకోని పనులు ఆటంకాలు రావడం, ప్రయాణానికి వెళ్దాం అనుకున్నటువంటి జరగకపోవడంతో ఏదో కారణం ఉంది కాబట్టి జరగలేదులే అనుకుని అక్కడ ఏదో జరగడం వల్ల అమ్మ నేను బతికాను దీనివల్ల అనేటువంటి వెళ్ళకపోవడం మన మంచిగా అయిందిలే, మన భగవంతుడు మనల్ని ఆపాడు అనేటువంటి ఒక స్టాగ్నెన్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటుంటారు. ఇక వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. దగ్గర సంబంధం అనుకున్నటువంటి వాళ్ళే చూడండి, వెన్నపోస ఇంట్లోనే పెట్టుకుని నెయ్యి కోసం తిరిగినట్టుగా దగ్గర సంబంధం వాళ్ళే వీళ్ళకి వచ్చి చేసుకోవడం అనేది జరుగుతుంది. సంతానం కోసం ఎవరైతే చూసినా వారికి ఈ నెల కూడా నిరుత్సాహపడేటువంటి అవకాశాలు, ఈ నెలలో కూడా సంతానానికి అంతగా ఇబ్బందిగానే ఉంటుంది, ఆలోచించకండి. ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వారు పుత్ర సంతానం కలిగేటువంటి అధికారమే ఎక్కువ కనబడుతుంది. ఇక సినీ రంగంలో కానీ, కళా పరిశ్రమలో కానీ, లేకపోతే విద్యారంగయుక్తంలో ఉన్నవారికి కానీ, రాజకీయాల్లో ఉన్నవారు కానీ మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి నిలబడుతుంటాయి. వీరు ఎస్టిమేషన్ ఎగ్జాక్ట్గా ఉండడంతో మంచి అవకాశాలు వీరు లభిస్తూ ఉంటాయి. ఇక విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారికి నేను డాక్యుమెంట్స్ నమ్మి వీడికి ఇవ్వచ్చా, వీడి మీద నేను డబ్బులు కట్టచ్చా అనేటువంటి కట్టుకోండి, అంత శుభంగా ఉంటుంది. వెళ్తే అక్కడే స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరపడేటువంటి అవకాశం అనేటువంటిది గ్రహ సంచాలనం మారడం వల్ల ఉంది. ఈ నెలలో కనుక వెళ్ళగలిగితే ఆధారం బాగుంటుంది. నిలబడిపోతామని చెప్పడానికి అవకాశం లేదు, కానీ మనల్ని ఆదరించే వాళ్ళు, ఊరికినే షెల్టర్లు కొన్ని మన దగ్గర ఉండరా అనేటువంటి వాళ్ళు, నేను చూపిస్తాను దారి అని కనబడేటువంటి వారు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి అంతగా లభించదు. వేరే చోటకి అంటే తను అనుకున్న ప్రదేశానికి కోసమెత్తు దూరంలోనే జరుగుతుంది. అరే అక్కడ వెళ్దాం అనుకున్న వెళ్ళలేకపోయాననే ఒక బాధాయుక్తం నడుస్తూ ఉంటుంది. ఆరోగ్య సమస్య దగ్గరికి వచ్చేసరికి గొంతు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని పొట్టలో వరకు కూడా ఈ అన్నవాహిగా గొంతు మంట రావడము, ఇక్కడ ఏదో లోపల గీరుకోవడము అనేటువంటివి ఎక్కువ జరుగుతుంటాయి. పేగుకు సంబంధించినవి ఉరిసిపోవడం కానీ, గాలి బ్లాడర్స్ లాంటివి కానీ ఈ నెలలో వీరు చాలా చూస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. అయితే వివాహాల్లో కానీ, శుభ కార్యక్రమంలో కానీ, లేదా ఏదన్నా ఒక ఫంక్షన్లో కానీ మీకు పెద్దపేట వేస్తారు. దాన్ని మిమ్మల్ని కించపరచడానికి దారులు ఎత్తుక్కుంటున్నట్టు, ఆ పని మనకు చేత కాదు అని తెలిసి మనకిచ్చి వాడు ఏం చేయలేడు అని మిమ్మల్ని అందరి ముందు ఏదో ఇబ్బంది పెట్టాలి అనేటువంటి విధానంలో చూస్తారు. కానీ మీరైతే దాన్ని నిలబెట్టేస్తారు. బా వీడు చేస్తాడు అనుకోలేదే, మిస్ అయిపోయాడు అనేటువంటి అవకాశం ఈ నెలలో కలుగుతుంది తులారాశి వారికి. తులారాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే
చెప్పులకు కానీ తోళ్ళ పరిశ్రమలకు కానీ లేదంటే కనుక వాయిద్యాలు సంగీత వాయిద్యాలు కానీ లేకపోతే మన రోడ్లు కాంట్రాక్టులు ఐరన్ సంబంధించిన పనులు కానీ చేపట్టడం చాలా మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక తులారాశిలో ఉన్నటువంటి వారికి విశిష్టమైన ఫలితం అనేటువంటిది 3వ వారంలో ఆకస్మికంగా ధనం వచ్చేటువంటి అధికారం. అసలు ఇతను బంగారం కొందామని ఆలోచన ఉంటుంది, అలాంటి వాడు బంగారం కొనడం కూడా ఈ నెలలో జరుగుతుంది. తులారాశి వారికి ప్రాపర్టీస్ కొనడానికి అనుకూలంగానే ఉంది. స్థిరత్వం అనేటువంటి కొనుక్కోనేటువంటి అవకాశం 3వ వారంలో జరుగుతుంది. 3-4 వారంలో ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక వస్తువుని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారు. అది బంగారం కానీ స్థలం కానీ లేదా విలువైన వస్తువులు కానీ ఏదో ఒకటి, కారో బైకో ఏదో ఒకటి, మొత్తం మీద విలువైనటువంటి వస్తువును ఒకటి తన స్థిరత్వానికి కొనుక్కునే అధికారం 3వ వారంలో జరుగుతూ ఉంటుంది. స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బంది పడే అవకాశాలు అని కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలోని ఈ నెలలో స్త్రీ వల్ల ఇబ్బంది పడే అవకాశమే లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు చూశారు, అనూహ్యంగా వీళ్ళతో కలిసిపోతారు. మధ్య వ్యక్తులు కూడా అవసరం లేదు ఈ నెలలో. వీళ్ళు మరి ఇన్న రోజులు ఎందుకు కొట్టుకున్నారా, మమ్మల్ని అందరూ ఎందుకు పిలిచారని 10 మంది అనుకుంటారు. వీళ్ళు కలిసి కాంప్రమైజ్ అయ్యి సరే నడిపిద్దామని నడుచుకుంటూ ఉంటుంది. ఈ నెలలో మాత్రం స్త్రీ సంబంధిత అన్యోన్య దంపత్యానికి ఏ ఇబ్బందులు కూడా లేవు. ఓకే, విశేషంగా మరి ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు వీళ్ళు? తులారాశి వారు ఈ నెలంతా కూడాను ఉదయం వేళ తామర పూసలతో లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మంచిది. దాంతోపాటుగా వీళ్ళు ఈ నెలంతా కూడా తామర పూస మాలని మెల్లో ధరించడము, ఎర్రటి పుష్పాలు కానీ లేదా పింక్ కలర్ పుష్పాలతో కానీ మీకు నచ్చిన దేవతామూర్తిని ఆరాధన చేయండి. దీనివల్ల మీకు కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశాలు, ఈ గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఖచ్చితంగా మిమ్మల్ని ఆ యొక్క మాల మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ఈ నెలలో ఆ పని ఖచ్చితంగా. సో ఏ పని డిలే అవ్వకుండా ముందుకు వెళ్ళాలంటే నిత్యం మీద మనసులో ఏదన్నా మంత్రం చెప్పించుకుంటే బాగుంటుంది అంటారా ఏదన్నా? తులారాశి వారికి క్లీం హైం శ్రీ మహాదేవియే నమః అనే నిత్యము ఈరోజు ఆ రోజు ఈ నెల ఆ నెల ప్రతి నిత్యము ఈ మంత్రాన్ని పట్టించుకోవడం వల్ల వారు శారీరకంగా ఆర్థికంగా మానసికంగా దృఢమయ్యేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. ఏ రోజు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది అంటారు? వారంలో పలానా రోజు ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి గురువారం లేదా ఆదివారం మంచి రోజులు. ఇక కలర్ విషయానికి వస్తే ఎక్కువగా పలానా రోజు ఈ వస్త్రాలు ధరిస్తే బాగుంటాయి. గురువారం కానీ ఆదివారం కానీ తెల్లటి వస్త్రం ధరించడం వల్ల వీరికి మంచి అవకాశం అనేది లభిస్తుంది. తులారాశి వాళ్ళకి ఓవరాల్గా జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా చక్కగా వివరించారు. పరమేశ్వరి అనుగ్రహడాక్ష బలసిద్ధిరస్తు.